బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కిషన్ రెడ్డి గేరు మార్చారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా జుట్టూరు కీర్తిరెడ్డికి టికెట్ ఇచ్చారు. కీర్తిరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించింది. కీర్తిరెడ్డికి మద్దతు పలికింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇటువైపు మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికురాలుగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తిరెడ్డి. అలాగే 2023లోను కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతోంది కీర్తిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము ఎవరి వైపు ఉంటుంది బీజేపీ, ఎవరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఎట్టకేలకు కీర్తిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ఈసారి. సో ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? మౌనిష, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా కీర్తిరెడ్డి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈమె స్థానికురాలు కావడంతో ఆమె వైపు అభ్యర్థిత్వంకి అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. కీర్తిరెడ్డి కొంతకాలంగా 2023లో కూడా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయడం కోసం ఉత్సాహం చూపారు. ఆమె ఇందుకోసం కరోనా టైం నుండి కూడా స్థానికంగా తిరుగుతున్నారు. స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలకు కావచ్చు, ఒక ఫౌండేషన్ పేరిట అనేక చారిటీ కార్యక్రమాలు కూడా పట్టారు. ఈ నేపథ్యంలో 2023లో జరిగిన ఎలక్షన్స్ లో టికెట్ రాకపోవడం పట్ల ఆమె కాస్త వైఖరి వేరుగా ఉన్నప్పటికీ కూడా పార్టీని ధిక్కార స్వరం మాత్రం వినిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఛాన్స్ ఇవ్వాలనేటువంటి ఒక అంగీకారానికి ఇటు రాష్ట్ర నాయకత్వంతో పాటుగా కేంద్ర అధిష్టానం కూడా బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా ఓకే చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ రోజు ఇందుకు సంబంధించిన కీర్తిరెడ్డి అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొన్ని లీక్స్ అయితే ప్రస్తుతానికి ఇస్తుంది. అయితే కీర్తిరెడ్డి గురించి ఒకసారి మనం చూసినట్టయితే ఈమెకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండదండలతోనే చివరి నిమిషంలో ఈమె టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా దీపక్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉంటారు అనేటువంటి ప్రచారం జరిగింది. 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఈయన సుమారు 25,000 ఓట్లు సాధించారు. అయితే వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసినటువంటి బీజేపీ అధిష్టానం ఈసారి మహిళా క్యాండిడేట్ కు అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఎన్నిక జూబ్లీహిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నిక. మాగంటి గోపీనాథ్ మాజీ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతకు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో మహిళా క్యాండిడేట్ కి సమవుజ్జీలుగా మహిళల రంగంలోకి దింపాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది వీళ్ళ కార్యాచరణ? ఎందుకంటే ఆల్రెడీ బరిలో ఉన్న వాళ్ళందరినీ కాదని కీర్తిరెడ్డికి టికెట్ అందించింది అధిష్టానం. అయితే ఇక్కడ బీజేపీ అధిష్టానం కాస్త వ్యూహాత్మక అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి పోటీ 3 పార్టీల మధ్య ఉంటుంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీత లైన్ లో నిలబడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత బరిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికి క్యాండిడేట్స్ కి భిన్నమైనటువంటి సామాజిక నేపథ్యం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీర్తిరెడ్డిని నిలపడం ద్వారా ఒక రకమైనటువంటి ఒక క్రియేషన్ వేరుగా ఉండేటువంటి పరిస్థితి. సామాజిక కోణంలో ఈమెకు కాస్త ఎలాగూ తెలంగాణలో రెడ్డి డామినేషన్ అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కీర్తిరెడ్డికి టికెట్ కేటాయించడం ద్వారా ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ గతంలో పోటీ చేసిన లెంకల దీపక్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేటే. లెంకల దీపక్ రెడ్డి 25,000 ఓట్లను సాధించారు. మొత్తంగా చూస్తే ఇక్కడ సుమారు 4 లక్షల ఓటర్లు ఉంటారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో కేవలం 25, అంటే ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సిటీ నేపథ్యం, ఉన్నత వర్గాలు ఉండడం, డెలివరీ లేబర్స్ ఉండడం, వీటన్నిటి నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ లో మొదటి నుండి తక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదు అవుతుంది. అయినప్పటికీ కూడా అందులో చాలా తక్కువ ఓట్లను, పోలైన ఓట్లను కనీసం 20% కూడా బీజేపీ క్యాండిడేట్ అప్పటి దీపక్ రెడ్డికి అందలేదు. కానీ ఈసారి భిన్నంగా దీపక్ రెడ్డిని పక్కకు పెట్టి కీర్తిరెడ్డిని బరిలో దింపుతున్నటువంటి సందర్భంలో ఇటు మహిళా ఓటింగ్ కావచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ కావచ్చు, మరి ముఖ్యంగా ఈమె గత కొంతకాలంగా చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమ గెలుపుకు కలిసి వస్తాయనేటువంటి
అనేటువంటి ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ లాస్ట్ టైం లంకల దీపక్ రెడ్డికి వర్కౌట్ కాలేదు కాబట్టి ఈసారి ఒక మహిళా అభ్యర్థిని నిలబెడితే ముందుకి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక మహిళ రేస్లో ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వెళ్తే ఇది బాగా వర్కౌట్ అవుతుందని స్ట్రాటజీ ప్లే చేశారనుకోవచ్చా? తప్పకుండా మౌనిష, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి ఎలాంటి పోటీ ఇవ్వలేదు అనేటువంటి ఒక ప్రచారం అయితే అప్పట్లో సాగింది. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ తరఫున సీనియర్ క్రికెటర్ గతంలో ఎంపీగా ఉన్నటువంటి అజారుద్దీన్ బరిలో ఉన్నారు. ఆయనకు సీనియర్ గా అప్పటికి 2 సార్లు వరుసంగా విజయాలు నమోదు చేసుకొని హ్యాట్రిక్ బరిలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ అభ్యర్థులను ఇద్దరిని ఎదుర్కోవడంలో లింకల దీపక్ రెడ్డి అప్పుడు విఫలమయ్యారు అనేటువంటి ఒక అంగీకారానికి అయితే పార్టీ అయితే వచ్చింది బీజేపీ నాయకత్వం. ఈ నేపథ్యంలోనే ఈసారి మళ్ళీ అతనికి టికెట్ ఇవ్వడం కన్నా కొత్త అభ్యర్థిని తెలుగుపైకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే మహిళా ఓట్లను ఆకర్షించడం కోసం, ఎందుకంటే జూబ్లీస్ లో సుమారు 1,80,000 నుండి 2 లక్షల వరకు కూడా మహిళా ఓట్ బ్యాంకు అనేటువంటి ఉంది. ఈ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక వ్యూహం కూడా బీజేపీ ఆలోచనలో బీజేపీ అభ్యర్థిత్వంలో వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తున్నాం ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కీర్తిరెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈవిడ 2023లోను కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు, కానీ అప్పుడు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం ఆవిడకి టికెట్ కేటాయించింది. సో చూడాలి ఎలా ముందుకెళ్తారనేది.